గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు 8 AM జూమ్ మీటింగ్లో ఉదయ్ మారుతి గారు స్పీచ్ ఇచ్చారు. టాపిక్ ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్. మనం ఎలా తినాలి, ఏం తినాలి, తినే దాని యొక్క హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి, మన ఆరోగ్యానికి ఏ హ్యాబిట్స్ మంచివి, ఏ హ్యాబిట్స్ అన్హెల్తీగా ఉంటాము అనే దాని మీద మంచి టాపిక్. తర్వాత దీంట్లో మనకు ఈ యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ మనకు ఏంటంటే డ్యూ టు మైండ్ స్ట్రెస్. మన మైండ్ కనుక స్ట్రెస్ తోటి ఉన్నప్పుడు మనం తినే ఆహారం కూడా ఏదైతే ఉంటుందో అది మనకు అన్హెల్తీగా మార్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ కూడా మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని మార్చేస్తాయి అన్నమాట. దీనివల్ల మనకు అన్హెల్తీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ డ్రింకింగ్ ఆల్కహాల్ కానీ, టీ, కాఫీ, తర్వాత అవుట్ సైడ్ ఫుడ్ ఇలాంటి ఏ తిన్నా కూడా ఎమోషన్స్గా తింటాం మనం. సో వాటి వల్ల కూడా మనకు ఆరోగ్యం చెడిపోతుంది. తర్వాత దీనికి ఏంటంటే కాబట్టి మన యొక్క ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకొని కరెక్ట్గా చేసుకొని అన్హెల్తీ ఎమోషన్స్ని తీసిపడేయాలి. సో దీంట్లో మనం ఏదైనా కూడా ఫుడ్ తినాలి అని అనిపించినప్పుడు మనకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఒక ఆకలిగా వస్తుంది, హంగ్రీ అన్నమాట. ఈ హంగ్రీలో కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నార్మల్ హంగ్రీ, రెండవది ఎమోషనల్ హంగ్రీ. నార్మల్ అంటే శారీరకంగా వచ్చేటువంటి ఆకలి అన్నమాట. ఎమోషనల్ హంగ్రీ అంటే భావోద్వేగంతో వచ్చేటువంటి ఆకలి. ఈ నార్మల్ హంగ్రీ ఏంటంటే ఇది మీ శరీరానికి ఒక ఇంధనం అవసరమని తెలిపే ఒక సహజమైనటువంటి సంకేతం. ఇది క్రమంగా పెరుగుతుంది మరియు వివిధ రకాలైనటువంటి ఆహారాలతో మనం దాన్ని తీర్చవచ్చు అన్నమాట, ఈ నార్మల్ హంగ్రీని. తర్వాత ఎమోషనల్ హంగ్రీ అంటే భావోద్వేగమైనటువంటి ఆకలి. ఇది శారీరక అవసరం కంటే అనుభూతులను కలుగజేస్తుందన్నమాట. మన శారీరకంగా అవసరం వేరు, అనుభూతితోటి కలుగజేసేటువంటి ఆకలి వేరు. సో అదే ఇది ఎమోషనల్ హంగ్రీ. ఇది చాలా మనకు అన్హెల్తీగా తయారు చేస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇది సడన్గా వస్తుంది. మనకు తీపి పదార్థాలు, స్వీట్స్ కానీ, పిండి పదార్థాలు కానీ, లేకుంటే ఉప్పుగా ఉండే స్నాక్స్ కానీ, ఇలాంటి వాటి మీద మనస్సుకు ఆయనిచ్చేటువంటి ఆహారాల కోసం తీవ్రమైన కోరికను కలిగజేస్తుంది. సో దాన్ని ఎమోషనల్ అవుతాం మనం. ఎమోషన్ అయితే తినేద్దామని అనుకుంటాం అన్నమాట. ఈ రెండింటి మధ్య అంటే నార్మల్ హంగ్రీ, ఎమోషనల్ హంగ్రీ, ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం మీ యొక్క ఆహారము, మానసిక స్థితి మరియు మొత్తం శ్రేయస్సును నిర్వహించబడటంలో మీకు సహాయపడుతుంది. ఈ రెండింటి మధ్యలో తేడాను మనం గమనించాలి. అప్పుడే మనం కరెక్ట్ ప్రొసీజర్గా వెళ్ళగలుగుతాం. అనేక రంగాలలో శారీరక మరియు భావోద్వేగ ఆకలిని ఎలా పోల్చవచ్చో ఇక్కడ ఉందన్నమాట. ఇంకోటి దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే శారీరక ఆకలి కొన్ని గంటల వ్యవధిలో క్రమంగా మనకు అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క శారీరక ఆకలి సాధారణంగా కడుపులో మనకు తేలికపాటి లైట్గా గడిబిడతోటి మొదలవుతుందన్నమాట ఆకలిలాగా. దీంట్లో కోరికలు ఉంటాయి. మీ యొక్క శరీరం యొక్క ఆశయాలను సంతృప్తిపరచడానికి కోసం మీకు సాధారణంగా రకరకాల ఆహార పదార్థాలను తినడానికి సిద్ధంగా ఉంటాం మనం. మనస్తత్వం కూడా ఉంటుంది. శక్తి కోసం అంటారు, మీరు శక్తి కోసం అంటారు మరియు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించినప్పుడు ఆపేస్తారు. మనం తినే మనస్తత్వం ఏంటంటే మనం ఇది ఎందుకు తింటాము, ఆహారం ఎందుకు తింటామంటే శక్తి కోసం తింటాము, కానీ కడుపు ఉన్నట్టు అనిపించినప్పుడు ఆపేస్తాం. సో ఇది మనస్తత్వంతో నిండింది. ఈ పర్యవసానం ఏంటంటే మీరు శారీరకంగా సంతృప్తి చెందుతారు మరియు ఎలాంటి అపరాధ భావన ఉండదు. ఇది నార్మల్ హంగ్రీ అయితే.
ఇంకోటి ఏంటంటే జీవ సంబంధమైన విధానం. మన నార్మల్ హంగ్రీలో జీవ సంబంధమైనటువంటి విధానం కూడా ఉంటుంది. గ్రెలిన్ మరియు లెప్టిన్ వంటి హార్మోన్ల ద్వారా నియంత్రించబడుతుందన్నమాట. ఈ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. రెండవది ఇమోషనల్ హంగ్రీకి సంబంధించినటువంటి ఆకలి గురించి. దీంట్లో మనకు స్టార్టింగ్లో ప్రారంభం ఎట్లా అవుతుందంటే అకస్మాత్తుగా మనకు స్టార్ట్ అయ్యి తీవ్రంగా అనిపిస్తుంది అనమాట ఆకలి. వెంటనే తినాలని కోరిక ఒకటి కలిగిస్తుంది. తర్వాత కోరికల్లో కూడా మీరు కొన్ని నిర్దిష్టమైన మనసుకును ఆయనిచ్చేటువంటి పదార్థాలు, మనకు కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. ఉదాహరణకు పిజ్జా కానీ, చాక్లెట్ కానీ, ఐస్ క్రీమ్ కానీ తినాలని కోరుకుంటుంది. ఇలాంటి కోరికల ద్వారా కూడా మనం ఆకలిని స్టార్ట్ చేస్తాం. తర్వాత మన మానసిక స్థితి కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఒత్తిడి కలిగినప్పుడు కానీ, విసుగు కలిగినప్పుడు కానీ, ఒంటరితనంలో ఉన్నప్పుడు కానీ, లేదా ఆందోళన వంటి అసౌకర్యమైనటువంటి భావోద్వేగాలతో ఉన్నప్పుడు కానీ శాంతపరచడంలో మనం ఇది ఒక ముడిపడి ఉంటుందన్నమాట. దీని యొక్క పర్యవసనం ఏంటంటే మనకు కడుపు నిండినప్పటికి కూడా మనం తినడం కొనసాగిస్తూనే ఉంటాం. ఎందుకంటే అది చాలా రుచిగా అనిపిస్తుంది. మనం తింటాం. ఆకలి గురించి మనం పట్టించుకోము. ఆకలి నిండిపోయింది, ఆకలి అయిపోయింది, కడుపు నిండింది అని అనిపించుకొని తింటూ పోతూనే ఉంటాం. ఆ తర్వాత అపరాధ భావం లేదా పశ్చాత్తాపం కలగవచ్చు. ఎక్కువైపోయింది, ఇబ్బంది పడుతుంటాం. తర్వాత మానసిక యంత్రాంగం ఏంటంటే మెదడులోని బహుమతి మరియు ఆనంద కేంద్రాలతోటి ముడిపడి ఉంటుందన్నమాట ఇది ఈ యొక్క మానసికంగా. తర్వాత ఇక ఇఫెక్ట్స్ ఆఫ్ ఇమోషనల్ ఈటింగ్. దీని ఎఫెక్ట్స్ ఏంటి మనకు ఎమోషనల్ ఎఫెక్ట్? దానికి ముందు ఈ సిమ్టమ్స్ ఆఫ్ ఎమోషనల్ ఈటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సిమ్టమ్ ఏంటి? మనకు ఎమోషనల్ ఈటింగ్ వస్తుంది, దానికి సిమ్టమ్ ఏంటి, మనకు ఎందుకు వస్తుంది? ఇందాక చెప్పినట్టు కోరిక, ఆశ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా ఒక ఎమోషనల్ వస్తుంది సిమ్టమ్ అన్నమాట. ఈట్ వితౌట్ హంగర్. ఆకలి లేకున్నా కూడా మనం తింటూ పోతూ ఉంటాం. మైండ్లెస్ ఈటింగ్. మన మైండ్లో పెట్టుకోము దాన్ని. ఏదో తింటూ పోతున్నాం, ఏదో చేసుకుంటూ తింటూ పోతుంటాం. మన మైండ్కు ఈటింగ్కు సంబంధం లేకుండా తింటుంటాం. తర్వాత గిల్టీ ఆఫ్టర్ ఈటింగ్ తర్వాత గిల్టీ ఫీల్ అవుతాం. నైట్ ఈటింగ్ కూడా చాలా ఎక్కువ తింటుంటూ ఉంటాం. యాక్చువల్గా నైట్లో మనం తక్కువ తినాలి, ఎక్కువ రెస్ట్ బాడీకి ఇవ్వాలి, అంటే నిద్రపోవాలి. తర్వాత ఇమోషన్లాగా మనకు అప్ అండ్ డౌన్గా అవుతుందన్నమాట. మన కంట్రోల్ను లాస్ చేసుకుంటాం, కంట్రోల్ ఉండం, లో ఎనర్జీ వస్తుంది. తర్వాత ఈ ఇమోషనల్ ఈటింగ్ వల్ల ఎఫెక్ట్స్ ఏంటి? మన బాడీ ఎఫెక్ట్స్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతాము. ఇమోషనల్ ఈటింగ్ వల్ల మనం ఎక్కువ తినడం వల్ల వెయిట్ ఎక్కువ పెరుగుతామన్నమాట. దాంతో హై బీపీ వస్తుంది, డయాబెటీస్ కూడా రావచ్చు, ఫ్యాటీ లివర్ కూడా వస్తుంది, డైజెస్టివ్ ఇష్యూస్ కూడా ఉంటాయి, డైజెస్ట్ సిస్టమ్లు కూడా సరిగా ఉండదు. తర్వాత మైండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. గిల్టీ ఫీల్ అవుతాం, రిగ్రెట్ ఫీల్ అవుతాం, స్ట్రెస్ కూడా ఫీల్ అవుతాం, ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. మరి ఈ యొక్క హౌ టు రికగ్నైజ్ ఇమోషనల్ ఈటింగ్, వీటిని ఎలా మనం రికగ్నైజ్ చేయగలుగుతాం? ఇది ఇమోషనల్ ఈటింగా లేక శారీరకంగా వచ్చేటువంటి ఈటింగా అనేది, నార్మల్ ఈటింగ్ అనేది తెలుసుకోవాలి అంటే దీనికి మనం చూసుకోవాలి. ఐఎమ్ నాట్ హంగ్రీ, సో క్రియేట్ స్పెసిఫిక్ ఫుడ్స్. ఈట్ సడన్లీ, ఈట్ ఇన్, ఫీడ్ ఇమ్మీడియట్లీ, ఈట్ వితౌట్ ఇమోషన్స్, ఇట్ హ్యాపెన్స్ రిపీటెడ్లీ. సో ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే హంగ్రీ లేనప్పుడు కూడా దాన్ని తింటామని అనిపిస్తుంది, అదే ఒక రికగ్నిషన్లో. మనం స్పెసిఫిక్ ఫుడ్స్ అనేది కాకుండా ఏదో ఒకటి తినేస్తుంటాం, సడన్గా తినేస్తుంటాం. ఫీడ్ ఇమ్మీడియట్లీ, తర్వాత వితౌట్ ఇమోషన్స్ కూడా తినేస్తుంటాం, ఇలాంటివి అన్నమాట. తర్వాత
దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం? మన ఎమోషన్స్ ఈటింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం? పాజ్ అంటే స్టాప్ బిఫోర్ యూ ఈట్, గివ్ యువర్ సెల్ఫ్ ఒక మూమెంట్ను, మైండ్ సెట్ను కూడా చూసుకోవాలన్నమాట. పాజ్ చేయాలి అంటే మనం తినే ముందు కొంచెం ఆపేసుకుంటే తినే ఎమోషన్స్ను కంట్రోల్ చేయగలుగుతాం. ఇంకోటి, మనకు ఎప్పుడైతే తినాలని కోరిక వచ్చినప్పుడు, ఎమోషనల్ ఈటింగ్ వచ్చినప్పుడు, మన ఒక 5 టైమ్స్ బ్రీతింగ్ చేయండి లైక్ దిస్. ఒక 5 టైమ్స్ చేసిన తర్వాత ఆ మైండ్ సెట్లో మనకు ఇమ్మీడియట్గా మనం తినాలనే కోరిక కూడా చంపుకోగలుగుతాం. తర్వాత హైడ్రేట్ ఉంచుకోవాలన్న బాడీని మనకు ఎప్పుడు ఏదైనా ఇది ఒక ఎమోషనల్ ఈటింగ్ తీసుకునే ముందు కొన్ని వాటర్ తీసుకుని కొంతసేపు మనం బ్రీతింగ్ చేసినట్టు డెఫినెట్గా మనకు ఆ ఆలోచన నుంచి బయటపడతాం. తర్వాత హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే, మనకు ఆల్టర్నేటివ్గా హెల్దీ ఫుడ్లో ఆల్టర్నేటివ్స్ బర్గర్ కానీ కోల్డ్ డ్రింక్స్ కానీ ఇలాంటివి బదులు మనము వెజిటేబుల్ సలాడ్స్ తీసుకోవాలన్నమాట. ఐస్ క్రీమ్ బదులు కర్డ్ విత్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ చిప్స్ తింటుంటాం మనం, చాలా మంచిది కాదు. చిప్స్కి బదులు చూజ్ నట్స్ అండ్ సీడ్స్. తర్వాత కొంతమంది మనం చాక్లెట్ తీసుకుంటాం, ఇన్స్టెడ్ ఆఫ్ చాక్లెట్ చూజ్ డేట్స్. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఈటింగ్ అనేది మైండ్ఫుల్గా ఉండాలి. అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ను మనం చక్కగా అవి ఆస్వాదిస్తూ తినాలన్నమాట. ఆ ఎమోషన్ తోటి తినాలి, మైండ్ఫుల్గా తినాలన్నమాట. మైండ్ఫుల్గా మనం ఆలోచించుకుంటూ తినాలి, కరెక్ట్గా నమిలి తినాలన్నమాట. హెల్తీ ఆల్టర్నేటివ్స్ ఏముంటాయి ఫుడ్ అంటే, మనకు ఫ్రూట్స్ కానీ నట్స్, సీడ్స్, సలాడ్, కర్డ్, వాటర్ ఇలాంటివన్నీ మనకు హెల్తీ అన్నమాట. తర్వాత మనం కొన్ని టిప్స్ మనకు జ్ఞాపకం ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ ఇచ్చారు. ఈట్ మైండ్ఫుల్లీ అంటే మనం ఏం తిన్నా కూడా ఒక మంచి మనసుతోటి తిండి మీదనే దృష్టి పెట్టి మనసు పెట్టి తినాలన్నమాట. తర్వాత స్టే హైడ్రేటెడ్, మన బాడీని ఎప్పుడూ హైడ్రేషన్లో ఉంచాలి. తర్వాత స్లీప్ వెల్, మంచి గాఢ నిద్రకు పోవాలి టైం ప్రకారంగా. 9:30, 9 వరకు, 4:30 వరకు మార్నింగ్ మంచి నిద్రపోవాలి. తర్వాత స్టే యాక్టివ్, మనం కూడా యాక్టివ్గా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, సిమ్టమ్స్ ఆఫ్ ఎమోషనల్ ఈటింగ్ అనేది చెప్పాము. దాంట్లో కొన్ని పదాలను నేను యాడ్ చేస్తున్నాను. శారీరక ఆకలి వల్ల కాకుండా ఒత్తిడి, విసుగు లేదా బాధ వంటి ఎమోషన్స్ తోటి తట్టుకోవడానికి మనం ఆహారాన్ని తినడమే భావోద్వేగ ఆహారం. దీని ప్రధాన లక్షణం ఏంటంటే, శారీరక ఆకలి లేకపోయినా కూడా తినాలనే బలమైన కోరిక కలగడం, కంఫర్ట్ ఫుడ్, తీపి, వేపుళ్ళు ఎక్కువగా తినడం, మరియు తిన్న తర్వాత అపరాధ భావన కలగడం ఎమోషనల్ ఈటింగ్ యొక్క ముఖ్యమైన లక్షణాలు అన్నమాట. ఆకలి మరియు భావోద్వేగాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఈ ఆకలి అన్నది మనకు శారీరకంగా, మనకు హార్మోన్స్ ద్వారా ఆకలి పుట్టినప్పుడు హార్మోన్స్ వల్ల మన ఆకలి కలుగుతుంది, అది ఒకటి. మరి భావోద్వేగాల మధ్య ఆకలి వస్తుంది, తింటుంటాం. దీని మధ్యలో వ్యత్యాసం ఏంటంటే, శారీరక ఆకలి క్రమంగా పెరుగుతుంది, కానీ ఎమోషనల్ ఈటింగ్ అనేది అకస్మాత్తుగా సడన్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్, ఐస్ క్రీమ్ కానీ, పిజ్జా కానీ, చాక్లెట్ కానీ ఇలాంటివి అనేది వెంటనే మనం చూడగానే తినాలనిపిస్తుంది. ఈ ఒత్తిడికి ప్రతిష్టంభన ఉంటుంది, అతిగా తినడం మొదలవుతుంది, రహస్యంగా కూడా తింటాం, మనం ఎవరు చూడకుండా కూడా తింటాం. ఈ సమస్య తీవ్రతరం అయితే అతిగా తినే రుగ్మత ఏదైతే ఉంటుందో, ఈటింగ్ డిసార్డర్ ఏదైతే ఉంటుందో, అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మరి ఇలాంటి ఎమోషనల్ ఈటింగ్ అనేది చాలా ఉంది. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
ఆకలి వర్సెస్ భావోద్వేగం. మీకు నిజంగా ఆకలిగా ఉందా లేదా, ఏదైనా బాధను మరవడానికి తింటున్నారా అనే దాన్ని గమనించండి. ఇంకోటి, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక టిప్ ఏంటంటే, తినాలని కోరిక కలిగినప్పుడు ఒక 5 నిమిషాలు వేచి ఉండండి. నాకు ఇది ఈ ఒకటి క్రీమ్ తినాలి, ఐస్ క్రీమ్ తినాలా, పిజ్జా తినాలి అని ఒక కోరిక వచ్చినప్పుడు వెంటనే దాన్ని చూడగానే ఒక 5 మినిట్స్ ఆగండి, ఆలోచించుకోండి, వెయిట్ చేయండి. యూ విల్ ఫర్గెట్ ఇట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు దూరంగా ఉండాలి ఈ యొక్క ఫుడ్ గురించి. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి కానీ స్నాక్స్ డబ్బాకు మనం దూరంగా వేరే గదిలోకి వెళ్ళి మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటే మనం ఇలాంటి వాటిని తినలేని పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. మనం ఈ ట్రిగర్స్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ కారణాలు ఏంటి, మనకు దీని ఇమోషనల్ ఈటింగ్ కారణాలు ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. మీకు ఎప్పుడు తినాలని అనిపిస్తుందో ఆ సమయాన్ని మీ మూడ్ని ఒక డైరీలో రాసుకొని, ఒత్తిడి, కోపం, విసుగు లేదా ఒంటరితనం వల్ల మీరు తింటున్నారా లేదా విశ్లేషించుకోవాలి. ఆకలిని పరీక్షించుకోండి. భావోద్వేగాలతో తినే అలవాటు ఒక అకస్మాత్తుగా వస్తుంది. ఏదైతే మనకు వెంటనే తినాలనే ఒక కోరిక వెంటనే వస్తుంది. ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఒక గ్లాసు నీరు తాగి ఒక 5 నుంచి 10 నిమిషాలు వేచి ఉంటే నిజమైన ఆకలి అయితే ఆగదు, కానీ ఇమోషనల్ హంగరీ అయితే ఆ కోరికను తగ్గిస్తుంది. తర్వాత ఆల్టర్నేటివ్ మార్గాలు కూడా ఎంచుకోవాలి. మనం తిండికి బదులుగా మీ మనసును ప్రశాంతనిచ్చేటువంటి పనులను కూడా అలవాటు చేసుకోవాలి. మనకు ఎప్పుడైతే ఏదో ఒక కోరిక కలిగి ఏదో తినాలని అనిపించినప్పుడు ఫ్రెండ్స్కు ఫోన్ చేయండి, మ్యూజిక్ను వినండి, యోగా కానీ మెడిటేషన్ కానీ లేకుంటే చిన్నగా స్లోగా వాక్ కానీ చేయండి. ఇవి ఈ ఆల్టర్నేటివ్ అన్నమాట. ఇవి మార్గాలు మనం మర్చిపోవడానికి. ఆహార విషయంలో మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి? మీ ఇంట్లో లేదా పని ప్రదేశంలో ఏదైనా ఉంటే జంక్ ఫుడ్ కానీ, స్వీట్స్ కానీ, బిస్కెట్స్ కానీ ఇలా కనిపించకుండా ఉంచండి. దానికి బదులుగా ఎప్పుడు మీరు చూసే విధంగా ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ మనం చూసుకునేటట్టు అందుబాటులో ఉంచుకుంటే మిమ్మలను ఆ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తినడానికి మీరు అంగీకరిస్తుంది మీ మైండ్. అవి తింటాం, దానివల్ల మనకు మంచి ఉపయోగం ఉంటుంది. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఎలా? హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్గా మార్చుకోండి. అప్పుడు మీరు మనం క్షమించుకున్నట్టు జరుగుతుంది. సో ఈ విధంగా మన ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి. సో ఈ ఈటింగ్ హ్యాబిట్స్లో మంచి చెడు రెండు ఉన్నాయి. చెడును ఎలా వదులుకోవాలి, మంచిని ఎలా తీసుకోవాలి, దీనివల్ల మనకు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మన శరీరానికి కావలసింది ఆహారమే. ఈ ఆహారంలో మనం కరెక్ట్గా పాటించినట్టయితే ఉంటే మనకి హెల్తీగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం తినేటువంటి ఆహారము అంత విషమయంగా అయిపోయింది. కాబట్టి మనకు ఈ యొక్క న్యూట్రిషన్ సిస్టమ్కు మనం వచ్చాము. ఈ యొక్క గ్రూప్ వచ్చింది ఎందుకంటే మన మంచి హెల్తీ తీసుకోవడానికి, మంచి పోషకాహారం తీసుకోవడానికి వచ్చాము. సో న్యూట్రిషన్ సపోర్ట్ ఏదైతే మనకు మన వెల్నెస్ జర్నీలో ఉంది అన్నమాట. దాంట్లో ఫార్ములా 1 షేక్, తర్వాత పర్సనల్ ప్రోటీన్, ఇలాంటి బ్యాలెన్స్ న్యూట్రిషన్ మనకు ఈ యొక్క హెర్బలైఫ్ న్యూట్రిషన్లో దొరుకుతున్నాయి. తర్వాత ఫార్ములా 2 అనేది కూడా ఉంది. దాంట్లో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ముఖ్యమైనది ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ కూడా ఉంది. తర్వాత సెల్యులాస్ అండ్ సెల్ యాక్టివేటర్ అనేది అవి ఒక మనకు సప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి. ఇవి ముఖ్యమైన మనకు ఏదైతే పోషకాలను ఇచ్చేటువంటి ఆహారము మనం ఇప్పుడు తీసుకుంటున్నామో అలాగే కొనసాగించాలి. సో తీసుకోవడం క్రమంగా మనం తీసుకొని పద్ధతిగా తీసుకుని మన సిస్టమ్ చెప్పినట్టు విని, మన ఒక కోచ్ కానీ, మన సీనియర్స్ కానీ, మెంటర్ కానీ చెప్పినట్టు విని చక్కగా మనం పాటించినట్టయితే ఉంటే మనం ఈ అనవసరమైన తిండిలు తినకుండా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచిగా జీవించగలుగుతాం మన కుటుంబ సభ్యులతో. సో ఇది అండి ఈ యొక్క ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్